స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. హలో ఉత్తమ జంట, హౌ ఆర్ యు? ఏదో అవార్డు తీసుకున్నారంట, ఏంటది? ఉత్తమ జంట అవార్డా లేక ఉత్తితి జంట అవార్డా? రే ప్రవీణ్ మిట్టల్, నీకు సంబంధం లేని విషయాల్లోకి తలదూర్చడం నీకు బాగా అలవాటని నాకు తెలుసు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పాడు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను మిత్ర, వెళ్తాను. కానీ వీళ్ళంతా ఏదో ఉత్తమ జంట అవార్డు ఇచ్చారంట కదా, దాని గురించి మాట్లాడేసి వెళతాను. నాలుగు రోజుల్లో విడాకులు తీసుకుని వేరైపోయే వేళకి ఉత్తమ జంట అవార్డు ఇచ్చారా? నీకు నేను, నాకు నువ్వు సరిపడమని, ఎవరికి వారే బ్రతుకుదామని కోర్టు మెట్లెక్కిన వేళ్లకి ఉత్తమ జంటని బిరుదిచ్చారా? విడాకులైపోయాక మిత్ర ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది ఎవరో కాదు, ఇదిగో ఈ అమ్మాయి. ఈ లక్ష్మి విడాకులయ్యాక ఇంకెవరినో పెళ్లి చేసుకుని పోతుంది. సంవత్సరం పాటు కాపురం చేసి సంసారాలు వేరే వాళ్లతో పెట్టే వీళ్ళకి ఉత్తమ జంట అని పొగడ్తలు. ప్రవీణ్ మిట్టల్, టైం దొరికితే చాలు ఏదో ఒక నింద వేద్దామని, జనాల్ని లొంగ తీసుకుందామని నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు. కాలు దువ్వి మరీ కయ్యానికి పిలుస్తూనే ఉంటావు. ఒక్కసారి నేను కయ్యానికి దిగితే నీ కథనం మారిపోతుందని మర్చిపోతున్నావు. చూడు, మా గురించి ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, మేమేంటో మాకు తెలుసు. నువ్విక్కడికొచ్చి మాకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాలి మిత్ర, ఎందుకంటే సంఘంలో పెద్ద మనిషివని, గొప్ప ఆదర్శమూర్తివని అందరూ తెగ బిడుదలిచ్చేస్తున్నారు కదా. అవన్నీ నిజం కాదు, ఒట్టి భ్రమలని అందరికీ తెలియాలి కదా. చూడండి ప్రవీణ్ మిట్టల్ గారు, టర్కీలో ఇచ్చిన దెబ్బతో కాస్త కుదుటపడి ఉంటారు అని అనుకున్నాం. ఇంకా కుళ్ళు కుతంత్రాలు మానలేదన్నమాట. కుళ్ళు కుతంత్రాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సొంత మొగుడుతోనే అబద్ధం చెప్పి చట్టపట్టాలేసుకుని టర్కీకి వచ్చా. మొగుడి పక్కనే మారువేషంలో తిరిగి నీ మొగుణ్ణే మోసం చేశావు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అదంతా ఏ కుళ్ళుతో చేశావు? ఏ కుతంత్రాలు తలపెట్టడానికి చేశావు నువ్వు? మీకు మాట్లాడడానికి అర్హత లేదు మేడం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వేసిన మారువేషం అదిరింది. రేపు మిత్ర వదిలేశాక ఆ మారు వేషాలతో మరికొంతమంది మగాళ్ళని మోసం చెయ్యొచ్చు. ప్రవీణ్ మిట్టల్, ప్రవీణ్ మిట్టల్, ప్రవీణ్ మిట్టల్, ఇంకొక మాట మాట్లాడినా నాలుక చీరేస్తా. వైజాగ్ నుంచి కుక్కని తరిమినట్టు తరిమినా నీకింకా బుద్ధి రాలేదు కదా? నాసిరకం కట్టడాలు కట్టి జనాల దగ్గర డబ్బులు దోచుకొని జనాల్ని మోసం చేసిన నీకు వేరే వాళ్ళని అనడానికి అర్హత లేదు. మళ్ళీ వైజాగ్లో కాలు పెడితే కాళ్ళు విరగ్గొట్టి సముద్రంలో పడేస్తామని జనాలు నీకు హెచ్చరించిన
ధైర్యంగా వైజాగ్లో అడుగు పెట్టావు. ఒక్కసారి నీ మొహాన ఉమ్మేసి పంపించారు. మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. జనాల్ని మోసం చేసే ప్రవీణ్ మిట్టల్ ఇతనేనా? నేను ఇందాకే గుర్తుపట్టాను. ఆ ప్రవీణ్ మిట్టల్ ఇతనే. ఎంతమంది డబ్బు కాజేశాడు, ఎంతమందిని మోసం చేశాడు. అప్పుడు చెప్పు దెబ్బలు కొట్టి మరీ గెంటేశారు. మళ్ళీ ఎందుకు వచ్చాడు? చూసావు ప్రవీణ్ మిట్టల్, నీకు వైజాగ్లో ఉన్న గొప్ప పేరు. నీ గురించి అడిగితే సముద్రపు కెరటాలు కూడా నీ నీతి మాలిన కథని ఘోషిస్తాయి. అదంతా మర్చిపోయి ఒక్కసారి వీధిలోకి వెళ్ళి చూసావా, వీధి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తారు. జాగ్రత్త. మిత్ర, నిన్ను అవమానిద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ నన్నే ఇంత అవమానిస్తావా? నేనే అందరి ముందు తల దించుకునేలా చేస్తావా? నా వైపే అందరూ వేలెత్తి చూపించేలా చేస్తావా? నిన్ను వదలను చూడు. అమ్మగారు, భోజనం వడ్డించమంటారా? నాకొద్దమ్మా, నేను బయట తినేసొచ్చాను. సరేనమ్మా. అవును, ఇల్లంతా ఖాళీగా ఉంది. అందరూ ఏమయ్యారు? మేం ఇంట్లోనే ఉన్నాం అరవిందా. మీ గురించి కాదండి, మిగిలిన వాళ్ళ గురించి. లక్ష్మీ మిత్ర అయితే పార్టీకి వెళ్లారు. మిగిలిన వాళ్ళు ఎవరి రూములో వాళ్ళున్నారు. ఏంటి, మిత్ర లక్ష్మి కలిసి వెళ్లారా? అవును, ఒక రిసార్ట్ వాళ్ళు వాళ్ళ రిసార్ట్ ఓపెనింగ్ కోసం ఇద్దరిని జంటగా ఇన్వైట్ చేశారు. వీళ్ళు వెళ్ళి ఓపెనింగ్ చేశారు. మిత్ర లక్ష్మితో కలిసేందుకు వెళ్ళాడండి. ఇప్పుడు ఏమైంది అరవిందా? ఏమైందో చెప్పినా మీరు వినరు. ఎందుకు కంగారు పడుతున్నానో వివరించినా మీకు నచ్చదు. ఎందుకులేండి. అలా అంటావేంటి అరవిందా? ఒక భర్తగా నీ కంగారు కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంటుంది కదా. అది కాదండి, మిత్ర లక్ష్మితో కలిసి వెళితే మళ్ళీ మిత్రకి ఎలాంటి గండాలొస్తాయో. ఎలాంటి ఆపదలు ఎదురవుతాయోనని నా భయం. ఒక నిమిషం ఉండండి. ఎవరికి ఫోన్ చేస్తున్నావు అరవిందా? నిన్నే అరవిందా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మిత్రకండి. కానీ కాల్ కలవడం లేదండి. నాకెందుకో భయంగా ఉంది. అనవసరమైన అపోహలకి పోతే అన్నీ మనకి భయంగానే కనిపిస్తాయి. ముందు ఆ అపోహల్ని తుడిచే, అప్పుడు అన్నీ సవ్యంగానే కనిపిస్తాయి. ఏదీ సమస్యగా అనిపించదు. ఇదే మీతో వచ్చిన సమస్య. ఒక పక్క మిత్ర ప్రాణం ఏమైపోతుందో అని నేను విలవిలలాడిపోతుంటే మీరు మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మీకు మాత్రం చీమ కొట్టినట్టు కూడా ఉండదు. అలా మాట్లాడతావేంటి అరవిందా? మిత్రకి ప్రమాదం అని తెలిస్తే నేను మాత్రం నిశ్చింతగా ఉంటానా? ఏమోనండి, లక్ష్మి మిత్ర కలిసి ఉంటే ఖచ్చితంగా మిత్రకి ప్రమాదమే. మిత్ర ప్రాణాల్ని మన చేతులతో మనమే గాల్లో దీపంగా మార్చినట్టే. మీరు నా బాధని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఏదో ఒక ఓదార్పు మాటలు చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి ప్లీజ్. అది అరవింద, అరవింద లక్ష్మి, ఆ ప్రవీణ్ మిట్టల్ అన్న మాటలకి నువ్వు బాధపడకు. నిజానికి ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాడు కావాలనే టార్గెట్ చేస్తాడు, టంగ్ స్లిప్ అవుతాడు.
కావాలనే మనుషుల్ని డౌన్ చేస్తాడు. అలాంటి వాడి మాటల్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిత్రా, ప్రవీణ్ మిట్టల్ ఎలాంటివాడు అనేది పక్కన పెట్టు, కానీ అతను చెప్పింది నిజమే కదా? మనీషా, వాడి గురించి నువ్వు మాట్లాడుకో. వాడు మాట్లాడిన మాటల గురించి చర్చించుకోవడానికి ఇది టైం కాదు. ఎందుకు కాదు మిత్రా? ఏ లక్ష్మి మారు వేషంలో వచ్చి నిన్ను మోసం చేయలేదా? మారు పేరుతో నీతో టర్కీకి రాలేదా? మనుషుల్ని మోసం చేస్తాడు, ద్రోహం చేస్తాడు అని ఆ ప్రవీణ్ మిట్టల్ని అంటున్నావే, మరి లక్ష్మి చేసింది కూడా అదేగా. ఈరోజు నిన్ను మోసం చేసింది, రేపు నీ నుంచి విడిపోయాక ఆ ప్రవీణ్ మిట్టల్ అన్నట్టే ఇంకెంతమంది మగాళ్ళని మోసం చేస్తుందో. మనీషా, 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 మనీషా. సంజన ఏంటి ఇక్కడుంది? ఆ అబ్బాయి ఎవరు? తనతో ఎందుకు అంత చనువుగా ఉంది? లక్ష్మి, ఇంక నువ్వు ఓవర్ యాక్షన్ చేసింది చాలు, చేయించు. ఎవరు వచ్చి ఏవో మాట్లాడితే ఇంట్లో మనుషుల మీద చేయెత్తుతావా? చూడండి చిన్నత్తయ్య గారు, ఆ ప్రవీణ్ మిట్టల్ నీతి లేనివాడు కాబట్టి నీతి లేని మాటలు మాట్లాడి వెళ్ళాడు. మనీషకేమైంది? చదువుకుంది, సంస్కారం ఉంది, ఎందుకు దిగజారి మాట్లాడుతోంది? మీకు చేతనైతే అలాంటి దిగజారుడు మాటలు మంచివి కావు అని హెచ్చరించండి. ఇంకొక్కసారి నోరు జారి అలాంటి మాటలు మాట్లాడితే గాల్లో ఆగిన ఈ చెయ్యి మనీష చంపని పగలగొడుతుందని తనకు అర్థమయ్యేలా చెప్పండి. చూసావా మిత్ర, నీ ముందే నా మీద ఎలా అరుస్తుందో, నువ్వు ఉండగానే నా మీద ఎలా చెయ్యెత్తిందో. అసలు నీకేమైంది మనీషా? నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకోవడం అలవాటు చేసుకో. లక్ష్మితో మాట్లాడాల్సిన మాటలేనావి? నువ్వు కూడా ఆడదానివే కదా. ఇంకొక ఆడదాంతో మాట్లాడే పద్ధతి అదేనా? ఇంకెప్పుడు నేర్చుకుంటావో ఏంటో. ఆకాష్, నీకు అర్థం కావడం లేదు. నా మీద మా వాళ్ళందరికున్న ఇంప్రెషన్ వేరు, నా గురించి వాళ్ళు ఊహించే తీరు వేరు. ఇప్పుడు నేను ఒక అబ్బాయితో బయట తిరుగుతున్నానని తెలిస్తే అందరి ఆలోచన మారిపోతుంది, నా మీదున్న అభిప్రాయం మారిపోతుంది. సడన్గా నన్ను తప్పు చేసినట్టు చూడ్డం మొదలు పెడతారు. అదే కాని జరిగితే నేను తట్టుకోలేను. నాకు అర్థమవుతుంది సంజన, కానీ నువ్వు టెన్షన్ పడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? కూల్గా ఉండు, ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, నా ద్వారా చెప్తాను. నీకు తెలుసు కదా సంజన, ఎవరు అని అడిగి నిన్ను అవమానించడం ఇష్టం లేదు అని ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎవరు అనే ప్రశ్న నేను వెయ్యను, కానీ సమాధానం ఎప్పుడైనా చెప్తావని అనుకుంటున్నాను. మొన్న నీకు నా క్లాస్మేట్ అని, నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాను దినా. నిజానికి
ఆకాష్ నేను ప్రేమించుకుంటున్నాం వదినా. సంతోష్తో సంబంధం కుదరక ముందు నుంచే ఆకాష్ నేను లవ్ చేసుకుంటున్నాం. కానీ మామ్ హఠాత్తుగా సంతోష్తో సంబంధం కుదిరిచేసరికి ఆకాష్ గురించి అప్పుడు ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలీదు. చెప్తే మామ్ ఏమైపోతుందో అర్థం కాలేదు. అందుకే నా మనసుని చంపుకున్నాను. ప్రేమని వదులుకోవడానికి సిద్ధపడిపోయాం. కానీ అదృష్టవశాత్తు నీ వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. నాకు ఆకాష్కి మధ్యలో ఉన్న అడ్డు తొలగిపోయింది. నేను ఆకాష్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను వదినా. అర్థమవుతుంది, కానీ అది చెప్పాల్సిన సమయం ఇది కాదు సంజన. ముందుగానే చెప్పాల్సింది. చెప్పాలని అనుకున్నాను వదినా, కానీ కుదరలేదు. ఇక నువ్వే చూసుకోవాలి. అసలు ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మకి ఇలా ఎదురు పడ్డారు అంటే ఏం జరుగుతుందో ఊహించావా? నీ గురించి తెలిస్తే ఒక్కసారిగా అందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో నీకు తెలీదా? తెలుసు వదినా, అందుకే భయపడి వెళ్ళిపోదామని బయలుదేరుతున్నాం. నువ్వు చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పులే ఇంట్లో నీకున్న విలువ తగ్గించేలా చేయగలదు. అందరూ నిన్ను చిన్నచూపు చూసే పరిస్థితి తీసుకురాగలదు. నన్ను క్షమించొదినా. వద్దు వద్దు అనుకుంటూనే అనుకోకుండా వచ్చాం. సరే, ఎవరికంట పడకుండా ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ప్రేమ గురించి పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే వదినా. లక్ష్మి గారు, ఒక్క నిమిషం. మీ గురించి సంజన చాలా చెప్పింది. మీ మీదే తను చాలా ఆశలు పెట్టుకుంది. నిజానికి నేను కూడా మీ వల్లే ఇదంతా అవుతుందని నమ్మకం పెట్టుకున్నాను. దయచేసి మా పెళ్లి జరిగేలా చూడండి. ప్రస్తుతానికైతే మీరు వెళ్ళండి, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అరవింద గారు, అరవింద గారు! లాయర్ గారు మీరా? ఈ టైంలో వచ్చారేంటి? ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను జయదేవ్ గారు. దేని గురించి? అరవింద గారు లేరా? ఉన్నారు, పిలుస్తాను. కూర్చోండి. అరవిందా, అరవిందా, ఈ టైంలో లాయర్ గారితో ఏం పని? ఉండండి, ఒక ముఖ్యమైన పనుంది. రండి. లాయర్ గారు తీసుకొచ్చారా? మీరు చెప్పినట్టే అరేంజ్ చేశాను, తీసుకోండి. ఇటువంటి లాయర్ గారు, ఇంకా మీరు బయలుదేరు. వస్తానండి. ఏంటి అరవిందా ఇది? నేను చెప్పడం ఎందుకు? మీరే చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఆ మిత్ర లక్ష్మి నన్నే ఇంతలా అవమానిస్తారా? నా చరిత్ర మొత్తం విప్పి జనాల ముందు పరిచేస్తారా? నా గతాన్ని తవ్వి అందరి ముందు నన్ను దోషిలా నిలబెడతారా? మిమ్మల్ని ఊరికే వదలను. నిరంజన్, చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. వెళ్ళు. మొన్న నీకు నా క్లాస్మేట్ అని
నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాను వదినా. నిజానికి ఆకాష్ నేను ప్రేమించుకుంటున్నాం వదినా. మీ మీదే తను చాలా ఆశలు పెట్టుకుంది. దయచేసి మా పెళ్లి జరిగేలా చూడండి.